say మోడుగున్న బ్రతుకును చిగురించి గూడు చెదరిన నన్ను దరిచేర్చి 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 అను చూపిన స్నేహితుడా కనికరించిన నాయకుడా కృపను చూపిన స్నేహితుడా కనికరించిన నాయకుడా నన్ను కరుణించిన స్నేహితుడా స్నేహితుడా నాయకుడా నన్ను మెడువని మౌర్యుడా నన్ను మరువని నాయకుడా నన్ను విడువని భౌతియుడా నన్ను మరువని నాయకుడా ఏమని వర్ణితు ప్రేమకు నేను ఏమిత్తును ఏమని వర్ణితు ప్రేమకు నేను ఏమిత్తును ఏమని వర్ణితు ప్రేమకు నేను ఏమిత్తును ఏమని వర్ణితు ప్రేమకు నేను ఏమిత్తును. అది కూడా నేను చదువుతున్నాను. 30వ వచనము 29 కూడా వారి ధనమును యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనుదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోను లేవీను చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసి ఉన్నారు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుము అని చెప్పాను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా? దీనా పట్ల వాళ్ళు చేసింది తప్పే, కానీ షిమ్యోను లేవి చేసింది దౌర్జన్యం, దారుణం. అక్కడున్నటువంటి మగవాళ్ళందరినీ చంపేసి ఆడవాళ్ళందరినీ కూడా చెరపట్టుకుని తీసుకురావడం, ఉన్న సమస్తాన్ని దోచేసుకోవడం, ఇది యాకోబు యొక్క కుటుంబంలో జరగాల్సింది కాదు. కాబట్టి యాకోబు బాధపడుతూ ఏమంటున్నాడు? మీరు అన్యుల మధ్య నన్ను అసహ్యునిగా చేస్తున్నారు. ఈ దేశ ప్రజలందరూ ఏమనుకుంటారు? మనం ఏ పాటి వాళ్ళం? తిప్పి కొడితే మొత్తం కలిపి 12-13 కుటుంబాలు, మనతో పాటు ఉన్నటువంటి సేవకులు, ఈ ప్రజలందరూ ఒకవేళ అమాంతంగా మన మీదకి వస్తే ఎవరు మనల్ని ఆదుకుంటారు? నన్ను నా కుటుంబాన్ని ప్రమాదంలోనికి తోసేశారు, తలెత్తుకోకుండా చేసేశారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, యవ్వన ప్రాయంలో నువ్వు చేసే తుంటరి పనులు, నువ్వు ఏర్పరచుకునే చెడు స్నేహాలు, నువ్వు కలిగి ఉండే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, అలవాట్లు అమ్మకు నాన్నకు తలనొప్పిగా మారడానికి వీల్లేదు. అమ్మ నాన్న తల ఎత్తుకోలేని పరిస్థితికి నువ్వు వారిని తీసుకురావడానికి వీల్లేదు. అమ్మ నాన్న నీకు జన్మనిచ్చింది వాళ్ళు నువ్వు జడిపిస్తావని కాదు. అమ్మ నాన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు చదివిస్తుంది, వాళ్ళను సమాజంలో చేతగాని వారిగా మారుస్తావని కాదు. వాళ్ళు తల ఎత్తుకునే విధంగా, వాళ్ళు గర్వించే విధంగా నువ్వు లోకానికి కనపరుస్తావు అనేది వాళ్ళ ఆశ. ఏ తమ్ముడు ఏ చెల్లి పేరెంట్స్ తల దించుకునే విధంగా జీవించడానికి వీల్లేదు. ఈ 10 మంది సహోదరులు చేసింది ఏంటో తెలుసా?
యాకోబు తల దించేశారు, తల వంచేశారు. భయంతోనూ సిగ్గుతోనూ యాకోబు అల్లాడిపోయాడు. ఇప్పుడు ఈ ప్రజల మధ్య నేను నా కుటుంబం ఎలా బ్రతకాలరా? ఏ రోజు ఎవరు వచ్చి మీద దాడి చేస్తారో, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమ దోమ అని చెప్పేసి ఆ అమ్మాయితో ఈ అబ్బాయితో తిరిగి రేపటి దినాన వాళ్ళు ఏం చేస్తున్నారు, రే మా చెల్లి కూడా పడతావరా అని చెప్పేసి ఇంటికి వస్తున్నారు. ఆ ఇంట్లో నువ్వు కనిపించకపోతే మీ నాన్నను మీ నమ్మను బయటికి లాగుతున్నారు. ఎంత ధైర్యం నీ కొడుక్కి? నీ కొడుకు నా కూతుర్ని బయటికి తీసుకెళ్తున్నాడు, నా కొడుకు కూతుర్ని లోపరుచుకున్నాడు, ప్రేమాదోమ అని చెప్పేసి కాలేజీకి వెళ్లకుండా బయట తిప్పుతున్నాడు, బైకుల మీద తిప్పుతున్నాడు. ఇదేనా మీ పెంపకం? బిడ్డల్ని పెంచడం చేత కాకపోతే, సంస్కారంతో పెంచడం చేత కాకపోతే ఎందుకు అన్నట్టు? అమ్మ నాన్న సిగ్గుపడే విధంగా, అమ్మ నాన్న తల వంచుకునే విధంగా, తల దించుకునే విధంగా ఎప్పుడు మీ జీవితంలో ఇది చేయమాకండి. యాకోబు తల దించుకోవాల్సి వచ్చింది, తల వంచుకోవాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే ఈ పనికి మాలిన పిల్లల వల్ల. కన్న తల్లిని తండ్రిని ఘనపరిచే, తల్లిని తండ్రిని గర్వించే విధంగా జీవించటమే వారికి నువ్వు ఇవ్వగలిగినటువంటి బహుమానం. ఏ రోజు కూడా అమ్మ నాన్న నీ వల్ల బాధపడే విధంగా, ఏడ్చే విధంగా, తలదించుకునే విధంగా వ్యవహరించొద్దు. పనికి మాలిన ప్రేమ వ్యవహారాలు నడిపించొద్దు. పనికి మాలిన స్నేహాలను కలిగి నిన్ను పాడు చేసుకోవద్దు. కుటుంబానికి ఉన్న గౌరవాన్ని బజారుకు ఏడ్చవద్దని ప్రభు